సీత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? సావిత్రి, నువ్వనా చెప్పు సావిత్రి. మీరు చెప్తే కదా మాకు తెలిసేది. మాకు మా అమ్మ నాన్నమ్మ గుర్తొచ్చారు. వాళ్ళని చూడక చాలా రోజులైంది. మాకు వాళ్ళని చూడాలనిపిస్తుంది. మమ్మల్ని తలుచుకుంటూ వాళ్ళు ఎలా ఉన్నారు అని గుర్తొచ్చి ఏడుస్తున్నాం. ఓ, దీనికేనా? ఇంతకు ముందే వీడు నేను మాట్లాడుకున్నాం మిమ్మల్ని మీ ఊరు తీసుకెళ్ళి మీ అమ్మా నాన్నల దగ్గర అప్పచెప్తామని. ఎరా? అవును అవును. సీత, సావిత్రి, మీకు విషయం చెప్పనా? రేపు మీతో పాటు మేము కూడా మీ ఊరు వస్తున్నాం. మీరు హ్యాపీగా ఉండటానికి మేమేమైనా చేస్తాం. ఎరా? అవునవును. ఇంకా మీకేం భయం లేదు, హ్యాపీగా ఉండండి. మేము కూడా మీతో వస్తాం, సరేనా? ఏంటి సావిత్రి చిన్నపిల్లలాగా? సీత, నువ్వు సావిత్రి బట్టలు సర్దుకోండి. రేపే మన ప్రయాణం. రేపే. ఈరోజు నైట్ అంతా మేము ఆటో నడిపి రేపు ఖర్చులు కావాల్సిన డబ్బులు తీసుకుని వస్తాం. పదరా పదరా. రేయ్ సీను, ఏరా మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎలారా నవ్వుతున్నావు? రేయ్, మనం ఏం చూసినా ఏం చేసినా అమ్మా నాన్నలు గుర్తుకు రావడం సహజమే కదరా. సరే గాని మన ప్రేమ విషయాల్ని మన గుండెలో దాచుకుందాం. వాళ్ళకి చెప్పకు, బాధపడతారు. అది కాదురా, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా. అది కరెక్టేరా. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. మనమే అనవసరంగా ఆశలు పెంచుకున్నాం. సరేరా, పోదాం.